పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం కడుతుంది, సెంట్రల్ వాటర్ కమిషనే కడుతుంది. సెంట్రల్ వాటర్ కమిషన్ అన్నా ఎన్డీఎస్ఏ అన్నా ఒకటే. ఆ పోలవరం ప్రాజెక్ట్ ఎవరు కట్టినరు? ఆ పోలవరం ప్రాజెక్ట్ కట్టిన ఏ ఇంజనీర్, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి ఏ ఇంజనీర్ అయితే పనిచేసిండో ఆ ఇంజనీర్ వచ్చి ఎన్డీఎస్ఏ మీద రిపోర్ట్ ఇచ్చిండు. ఏది మన మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చిండు. ఆ పోలవరం ప్రాజెక్టు 10 సార్లు కొట్టుకుపోయింది ఇప్పటికి. ది గ్రేట్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చినటువంటి చంద్రశేఖర్ అయ్యర్ నాయకత్వంలో పోలవరం ప్రాజెక్ట్ 10 సార్లు కొట్టుకుపోయింది. 7,000 కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఇది రిపోర్ట్. ఫస్ట్ ఆర్కే జైన్, ఓకే. సెకండ్ గుప్తా, ఇగో థర్డ్ చంద్రశేఖర్ అయ్యర్. ఈయననే ఎన్డీఎస్ఏకు చైర్మన్ గా నవంబర్ 1 నాడు మేడిగడ్డ మీద రిపోర్ట్ ఇచ్చాడు. మరి చంద్రశేఖర్ అయ్యర్ పోలవరం ప్రాజెక్టులో సిఇఓ ఆఫ్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ 2019 నుంచి 2022, అంటే దాదాపు 3 ఏళ్ళు పనిచేసిండు. ఈయన పనిచేసినప్పుడు ఎన్నిసార్లు కొట్టుకుపోయిందో చూడండిగా. డౌన్ స్ట్రీమ్ కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది. అదేవిధంగా ఎక్కడెక్కడ ఏం కొట్టుకుపోయిందో అందులో స్పష్టంగా మీకు మెన్షన్ చేసింది. ఒకసారి డయాఫ్రామ్ వేల్ కొట్టుకుపోయింది, కాపర్ డ్యామ్ కొట్టుకుపోయింది, గైడ్ బండ్ డ్యామేజ్ అయింది, స్పిల్ ఛానల్ ఫెయిల్ అయింది, స్పాయిల్ బాక్స్ ఫెయిల్ అయింది. మొత్తం ఇట్లా 10 సార్ల పోలవరం ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దిస్ ఈజ్ ఆల్సో డ్యామ్. ఇది కూడా గోదావరి నది మీదనే కట్టిండ్రు. మరి ఈడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? ఈడికి ఎందుకు ఎన్డీఎస్ఏ పోదు? ఎందుకు రిపోర్ట్ ఇయ్యరు? ఇక్కడ రాజకీయాలు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాజకీయాలు చేస్తున్నారు. ఎప్పుడు ఇచ్చిన రిపోర్టు? 15 రోజులకు ఎలక్షన్ పోలింగ్, 15 రోజులకు తెలంగాణలో పోలింగ్. ఎన్డీఎస్ఏ ఆగమాగం ఉరికొచ్చి 3 రోజుల్లో రిపోర్ట్ ఇచ్చింది. ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక రిపోర్టు, మా బీఆర్ఎస్ పార్టీ జూబ్లీ ఉత్సవాలు 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ జరుపుకుంటే మళ్ళీ ఒక రిపోర్టు. కరెక్ట్గా ఇక పార్లమెంట్ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, అసెంబ్లీ ఎలక్షన్ అనగానే రిపోర్ట్ వస్తుంది, సిల్వర్ జూబ్లీ అనగానే రిపోర్ట్ వస్తుంది. మరి పోలవరంలో 10 సార్లు కూలితే ఎన్డీఎస్ఏ ఎందుకు పోదు?